గోవాలో కుకింగ్ డే 2 అవి రొయ్యలు తెచ్చుకున్నాడు. అట్లనే ములక్కాయలు, అట్లనే కోడిగుడ్లు కూడా ఉడుకుతున్నాయి. ఇవి కోడిగుడ్ల ఓకే. అండ్ గీజర్ ఫిట్ చేస్తున్నారు కొత్తది. టెట్టిగాడేమో డ్రెస్ వేసుకోకుండా చలికి అలా మూల కూర్చున్నాడు. డ్రెస్ వేస్తే రమ్మంటే రావట్లేదాడు. యాజ్ యూజువల్ లోపల బెడ్షీట్ తీసుకొచ్చి బయట వేసాను. ఇవన్నీ మేము ఇప్పిన బట్టలు. ఇప్పుడు ఇక్కడే మాత్రమే ఏసీ పనిచేస్తుంది, బయట ఏసీ పని చేయట్లేదు. అండ్ నాకు అంటే ఇప్పుడు కోడిగుడ్డు, ములక్కాయ, రొయ్యలు అవి తింటాడు. నేనేమో వంకాయలు, పొడుగు వంకాయల కోసం ట్రై చేసాను. వంకాయ పచ్చని పప్పు తిందామని, కానీ పొడుగు వంకాయలు దొరకలేదు. సో అందువల్ల ఏంటంటే ప్లాన్ చేంజ్. నిన్న బంగాళదుంప కదా, సో ఈరోజు కూడా బంగాళదుంప పచ్చనగపప్పు అని ప్లాన్ చేసిన. అవి చపాతీలు కూడా తెచ్చుకున్నారు. పాత గీజర్ తీసి కొత్త గీజర్ పెడుతున్నారా? షాక్ ఏం కొట్టదు కదా తర్వాత అడుగు క్లియర్గా. మళ్ళీ మనమే ఉండేది. అబ్బా అగ్గిపెట్టి ఒక్కటి తెచ్చుకోలేదురా, లైటర్ వెలిగిస్తే ప్రాబ్లం అవుతుందంటే. ఎదురు షాప్లో మనం అన్నీ తెచ్చుకుంటున్నాం. ఏమ్మా కొన్ని వచ్చాయి రొయ్యలు. దాని తోక తీసారమ్మా. చెత్త బుట్ట పట్టుకుని అదే చెత్త రొయ్యలు పట్టుకుని కలుపు. లైట్ ఇటు పెట్టుకోవాల్సింది బాబు నీకు. అంటే ఎందుకు అట్టు పెట్టావు? మన మొక్కలకు కొట్టుతుందని ఇటు పెట్టుకున్నావా? జాగ్రత్త, కాలుతుంది జాగ్రత్త. అమ్మో దేవుడు, నాకు అన్నీ భయాలు వేస్తుంది. ఆ లైట్ ఆఫ్ చేసిందో ఆన్ ఉందో? అమ్మో నాకు కరెంట్ అంటే చాలా భయం, చాలా భయం. ఎంతసేపు కూర్చుంటావు అట్లా? డ్రెస్ వేస్తారా? ఓ సారీ, ఫ్లాష్ లైట్ పడింది. డ్రెస్ వేస్తారా? గలీజ్ పిల్ల. బాసన్లు తోమియకుండా ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారు. చూడు ఎంత దౌర్జన్యం, ఎంత దారుణం. గోవాలో నిజంగా టూ మచ్ కదా, టూ మచ్ అంటే టూ మచ్. బాబు కొన్ని వాటర్ నీ పారిపోయినా రొయ్యల్లో.